నమస్తే మేడం ఫ్రెండ్స్, నా పేరు వంశీ. నేను డైలీ ట్రావెలర్. బెంగళూరులో ఓలా, ఊబర్, ర్యాపిడో, నమాయాత్రి క్యాబ్ తోలుతుంటా. మనకి ఏ దాంట్లో అమౌంట్ బాగా ఇస్తే దాంట్లో డ్యూటీ అయితే చేస్తుంటాను. సో ఇప్పుడైతే డ్యూటీ స్టార్ట్ చేయబోతున్నాను. మనకైతే మన సబ్స్క్రైబర్లు కొన్ని డౌట్లు అడిగినారు. ఏంటంటే, బ్రో ఎర్టిగా కార్కి డైలీ ఎంత అయితే టార్గెట్ పెట్టుకుంటే మనకి సరిపోతుంది, అన్నీ పోయి ఎంత మిగులుతుంది అన్నాడు. సో దాని గురించి మాట్లాడదాము. అలాగే వచ్చేసి సిఎన్జీ వెహికల్ తీసుకొని ఓలా, ఊబర్లో పెట్టుకున్నానంట. ఊబర్లో వచ్చేసి గో మాత్రమే ఇస్తున్నాడు. సో ఇంకా దాంట్ల గురించి కూడా ఒకసారి చెప్పండి బ్రో అన్నారు. దాంట్ల గురించి కూడా మాట్లాడదామండి ఈరోజు. అలాగే ఓలా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటే బుకింగ్స్ బాగుస్తాయని దాన్ని కూడా సేల్ పెట్టినారు. దాని గురించి కూడా మాట్లాడతామండి. ఇప్పుడు వచ్చేసి ముందుగా 0 కిలోమీటర్ చేద్దామండి. 0 కిలోమీటర్ అయితే చేస్తున్నా. 0 కిలోమీటర్ అయిపోయింది. మీకు తెలుసు కదా, డ్యూటీ స్టార్ట్ చేసే ముందుగా ఒక కప్పు టీ తాగుతానని. సో కప్పు టీ తాగేసి డ్యూటీ స్టార్ట్ చేద్దామండి. టీ అయితే తాగేసి వచ్చినాను. సో ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా ఓలా ఆన్ చేద్దామండి. ఎందుకంటే మనకు ఓలాలో ఇన్సెంటివ్ ఉన్నాయి. సో ఇన్సెంటివ్ చూసి డ్యూటీ ఆన్ చేద్దామండి. సో ఇప్పుడు వచ్చేసి ఇన్సెంటివ్ చూద్దామండి. ఇన్సెంటివ్ వచ్చేసి 3 రోజులకి ఇచ్చినాడు. ఫస్ట్ వచ్చేసి 30 బుకింగ్లు కంప్లీట్ చేస్తే 900 ఇచ్చినాడు. తర్వాత 40 బుకింగ్లు కంప్లీట్ చేస్తే 1600. తర్వాత 50 బుకింగ్లు కంప్లీట్ చేస్తే 2250 రూపాయలు. తర్వాత 60 బుకింగ్లు చేస్తే 3000 ఇచ్చినాడు. సో ఇవన్నీ కంప్లీట్ చేస్తే లాస్ట్ ఫైనల్ అమౌంట్ వచ్చేది. సో సపరేట్ 900, 1600 అట్లా రాదు. సో 900 ఉందనుకో, 900కి మిగతా అమౌంట్ యాడ్ అయ్యి సో 1600 అవుతుంది. అలాగా లాస్ట్కి 3000 వస్తుంది. సో మనకి డేట్ వచ్చేసి 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఇచ్చినాడు. అది విషయము. అంటే శుక్రవారము, శనివారం, ఆదివారం 3 రోజులకి ఇచ్చినాడు. సో ఇప్పుడు ముందుగా వచ్చేసి మనం డ్యూటీ ఆన్ చేద్దామండి. డ్యూటీ అయితే ఆన్ అయింది. టైం వచ్చేసి ఇప్పుడు డ్యూటీ ఆన్ చేసిన టైము 12:28 అవుతుంది. డ్యూటీ అయితే ఆన్ చేసినాం కదా. సో డ్యూటీ మనకు వచ్చింది. ముందుగా వచ్చేసి ఇప్పుడు మనము డేట్ చెప్పుకుందాం. డేట్ వచ్చేసి 13వ తేదీ శుక్రవారము 12వ నెల 2024 డ్యూటీ వచ్చింది కదా. ఆ డ్యూటీ ఎంత దూరం ముందు చూద్దామండి. పికప్ వచ్చేసి 2.5 ఉంది. 9 మినిట్స్ చూపిస్తుంది. డ్యూటీ వచ్చిన సమయం వచ్చేసి 12:29 అవుతుంది. లేట్ చేయకుండా పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి వీలైతే. మనమైతే పొద్దుటి నుంచి ఒక బుకింగ్ కూడా చూడలే. సో బిజినెస్ కూడా అంత పెద్దగా ఏం లేదు, యావరేజ్గానే ఉంది. ఇంకా ఏదో బండి నడుస్తుంది అన్నట్లుంది. 4 బుకింగ్లు కంప్లీట్ చేసినాను. యావరేజ్గానే అయింది. 1000 రూపాయలు కూడా కాలే అమౌంట్. ఏం చేస్తామండి, ఇంకా తప్పదు, ఒక్కొక్కసారి అలాగే ఉంటుంది. కిలోమీటర్లు కూడా బాగానే తిరిగినాను. సో ఇప్పుడు ఆ 4 బుకింగ్లు చూసి అలాగే మనకు ఒక మెసేజ్ వచ్చిందని చెప్పే కదా, సబ్స్క్రైబర్ పెట్టింది. ఓలా పర్ఫార్మెన్స్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. సో దాని గురించి అనేది ఎక్స్ప్లెయిన్ చేద్దాము. సో ఎయిర్పోర్ట్ బుకింగ్ వచ్చింది మనకైతే. అబ్బా ఎత్తుకుంటే చూడాలి, ఇట్లా వెళ్ళిపోతుంది. పర్ఫార్మెన్స్ గురించి ఒకసారి చూపించమన్నాడు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. ఇప్పుడు దాని గురించి కూడా అలాగే ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. 4 బుకింగ్లు అయితే కంప్లీట్ చేసినాము. సో ఫస్ట్ బుకింగ్ వచ్చేసి 12:37కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 15.5 కిలోమీటర్. డ్రాప్ టైం వచ్చేసి 53 నిమిషాలు. క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 532 రూపాయలు. మనకు వచ్చేసి 460 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 12:37కి. సో పికప్ వచ్చేసి నోబుల్ నగర్, డ్రాప్ వచ్చేసి అశోక్ నగర్. దాని తర్వాత వచ్చేసి బుకింగ్ వచ్చింది క్యాన్సిల్. దాని తర్వాత 12:13కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 10 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 38 నిమిషాలు. క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 162 రూపాయలు. మనకు వచ్చేసి 151 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 2:13కి వచ్చింది. పికప్ చేసుకున్నది వచ్చేసి ఏకే కాలనీ దొమ్లూరు. డ్రాప్ వచ్చేసి బస్వన్గుడి. 2:13కి అయిపోయిన తర్వాత 2:55కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 6.5 కిలోమీటర్. డ్రాప్ టైం వచ్చేసి 38 నిమిషాలు. క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 150 రూపాయలు. మనకు వచ్చేసి 126 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 2:55కి వచ్చింది. పికప్ వచ్చేసి బస్వన్గుడి. డ్రాప్ వచ్చేసి శేషాద్రిపురము. లాస్ట్ బుకింగ్ ఇది. 4వ బుకింగ్ వచ్చేసి 3:35కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 12.5 కిలోమీటర్. డ్రాప్ టైం వచ్చేసి 35 నిమిషాలు. క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నామంటే వచ్చేసి 167 రూపాయలు. మనకు వచ్చేసి 150 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 3:35కి వచ్చింది. పికప్ వచ్చేసి శేషాద్రిపురము. డ్రాప్ వచ్చేసి యలహంక. ఇంకా బుకింగ్స్ అయితే ఏవి రాలేదు. సో టోటల్ వచ్చేసి 894 రూపాయలు అయింది. చాలా వరెస్ట్గా అవుతుంది. టైం వచ్చేసి 4:21 అవుతుంది. సో నైట్కి ఎంత అవుతుందో తెలుదు. ఇప్పుడు వచ్చేసి ఓలా పర్ఫార్మెన్స్ గురించి చూద్దామండి. సో ఇక్కడ ఉంచారు చూడండి, పర్ఫార్మెన్స్. సో దీని మీద క్లిక్ చేసుకుని తెలుస్తుంది. ఇది ఇంతకుముందు వీక్లీ మంగళవారం అప్డేట్ అవుతుంది. ఇప్పుడు అవుతాను లేదు. సో ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, యాక్సెప్టేషన్ రేట్. సో దీన్ని ఎప్పుడన్నా కానీ మనము ఎక్కువ శాతము అన్నీ పాస్ చేస్తూనే ఉంటాం. సో పాస్ చేసినప్పుడు ఏమవుతుందంటే, సో ఇక్కడ గ్రీన్ ఉండేది రెడ్కి వచ్చేసింది. రెడ్కి వచ్చిందంటే వరెస్ట్ అని అర్థము. చూడొచ్చు,
యాక్సెప్ట్ మోర్ టు అవాయిడ్ పెనాల్టీ. సో ఇక్కడ వచ్చేసి ఇంకోటి క్యాన్సిలేషన్ రేట్ ఎప్పుడన్నా కానీ ఎల్లోలో కానీ గ్రీన్లో కానీ ఉండాల. రెడ్లో ఉందంటే చాలా పూర్గా బుకింగ్స్ ఇస్తాడు. ఇంతకుముందు నాది బాగుంది కాబట్టి నాకు అన్ని 500 బుకింగ్లు 10 కిలోమీటర్లకి 14 కిలోమీటర్లకి అట్లా ఇస్తాను. ఇప్పుడు చాలా దరిద్రంగా తయారైంది కాబట్టి నాకంతా 150 రూపాయల బుకింగ్లు 180 రూపాయల బుకింగ్లు ఇస్తాడు. కిలోమీటర్ 12 రూపాయలు 13 రూపాయలు ఎట్లా ఇస్తాడు. సో యాక్సెప్ట్ రేటింగ్ అనేది చాలా బాగుండాలి. సో ఒక్కొక్కసారి ఎలా ఉన్నా కూడా ఈ ఓలా వాడు ఇస్తూనే ఉంటాడు, చాలా దరిద్రంగా ఇస్తుంటాడు. సో ఎప్పుడైనా కానీ మీరు యాక్సెప్ట్ రేటింగ్ అనేది చాలా ఎక్కువ ఉండాలి. నేను అన్నీ పెద్ద తీసుకొని ఇన్ని రోజులు దరిద్రంగా చేసినాను. అందుకని చెప్పేసి ఇట్లా చాలా దరిద్రంగా అయిపోయింది. 21% వచ్చింది. కాబట్టి మీరు ఎప్పుడన్నా కానీ దాని యాక్సెప్ట్ రేటింగ్ అనేది కొంచెం ఎక్కువ ఉండేలా చూసుకోండి, సరేనా? సో నేను కూడా పెంచుకుంటాను. ఇప్పుడు ఆల్రెడీ వచ్చిన బుకింగ్స్ అన్నీ ఎక్కువ శాతం నేను యాక్సెప్ట్ చేస్తూనే ఉన్నా. మీరు కూడా యాక్సెప్ట్ చేయండి. అలాగే క్యాన్సిలేషన్ అనేది చాలా తగ్గించండి. క్యాన్సిల్డ్ బుకింగ్స్ ఎక్కువ మనం చేసినంత మనకే నష్టం వస్తుంది. అందుకని క్యాన్సిల్ చేయకుండా కొంచెం ముందుకు పోయే దాని గురించి ఆలోచించండి. క్యాన్సిల్ చేసి అక్కడ ఒక అర్ధగంట కూర్చొని లేకుంటే ఒక గంట సేపు కూర్చొని అక్కడ అర్ధగంట గంట సేపుకి అంతో ఇంతో అమౌంట్ సంపాదించగలం కదా మనం. సో నేను క్యాన్సిల్ చాలా తక్కువ చేసినాను. ఎప్పుడన్నా కస్టమర్లు రాని సమయంలోనూ లేకుంటే ఓవర్ టైం ఎక్కువ చేస్తుంటారు చూడు, అలాంటి సమయంలో నేను క్యాన్సిల్ చేసి ఉంటాను. సో అవి 54కి వచ్చింది, లేకుంటే కూడా అంత కూడా రాదు. ఇంకా యాక్సెప్ట్ రేటింగ్ అంటే నేను అన్ని పాస్ చేసి నరికేసిన. అందుకని చెప్పేసి మనకి యాక్సెప్ట్ రేటింగ్ చాలా తగ్గింది. దీన్ని కూడా పెంచుకొని మీకు మళ్ళీ చూపిస్తాను నేను. ఇది పర్ఫార్మెన్స్ గురించి అయితే గిన చూడొచ్చు. ఇక్కడ ఇంతకుముందు అయితే గిన మనకి వీక్లీ వన్స్ అప్డేట్ అవుతుందా, ఇప్పుడు అవ్వట్లేదు. చూద్దాం అప్డేట్ అవుతుందేమో. మంగళవారం అవుతుంటే, లేకుంటే శుక్రవారం చేస్తాను రీ. ఇది విషయము. దేవుడు అసలు ఊబర్లో అయితే ఎక్కడో కానీ అక్కడ బండ్లు లేనట్టు ఉన్నాయి. 50 కిలోమీటర్ల దూరం నుంచి పికప్ ఇస్తున్నాడు. సో అది ఎయిర్పోర్ట్ అంటే ఫస్ట్ టైం చూసినప్పుడు ఎయిర్పోర్ట్ అని చూపించలేదు, టోటల్ అని చూపించింది. తర్వాత సేమ్ ఇంకో పికప్ కూడా అలాగే ఇచ్చింది. డ్రాప్ వచ్చేసి 14 కిలోమీటర్లు అంటే టైర్లో బండ్లు లేనట్లున్నాయి. అదేంటే నాకైతే అక్కడ అర్థం కావట్లేదు. ఎయిర్పోర్ట్ అయితే ఎయిర్పోర్ట్ అని చూపించాలా. చూడండి ఒకసారి చూపిస్తాను మీకు కూడా. అలాగే ఇంకో విషయం ఏంటంటే మనం 4 బుకింగ్స్ మాత్రమే చూసినాము ఓలాలో. సో దాని తర్వాత 2 బుకింగ్లు, టోటల్ 7 బుకింగ్లు అయినాయి. సో దాంట్లో 2 బుకింగ్లు, నమ్మయాత్రిలో 2 బుకింగ్లు, ర్యాపిడోలో 1 బుకింగు, ఊబర్లో 4 బుకింగ్లు చూడాలి. సో అలాగే చూసేద్దామండి. ఇప్పుడు సమయం వచ్చేసి 12 అయిపోయింది, అర్ధరాత్రి అవుతుంది ఇప్పుడు కరెక్ట్గా సమయము. సో నేను వచ్చేసి ఇది దొడ్బలాపూర్ రూట్లో కరెక్ట్గా సెల్ పెట్రోల్ బంక్ వస్తుంది దొడ్బలాపూర్ రూట్లో, అక్కడ ఉన్న ఎగ్జాక్ట్లీగా. సో ఇప్పుడైతే ఆ బుకింగ్స్ చూసేద్దామండి లేట్ చేయకుండా. కానీ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఏం జరిగిందంటే 5 బుకింగ్లు కొడితే 250 రూపాయలు మనకి ఇన్సెంటివ్ వస్తుంది ఊబర్లోనూ. 4 కొట్టేసినా ఇంకా 5వ బుకింగ్ వచ్చిందంటే సర్లే అని చెప్పేసి పోయినాను. 1.7 ఉంది పికప్. అక్కడ పోయిన తర్వాత కస్టమర్ కాల్ చేసి ఇన్ఫామ్ చేసిన, సార్ వచ్చాను సార్ అంటే, సరే 2 మినిట్స్ అన్నాడు. వెయిట్ చేసిన, బయటకు వచ్చాడు. మళ్ళీ బయటకు వచ్చి 8 మంది ఏమో వచ్చినారు అతనితో పాటు, మొత్తం 8 మంది కలిపి. సో బయటకు వచ్చి 1 మినిట్ అన్నాడు. డోర్ దగ్గర అనుకుని మాట్లాడుకుంటున్నారు. సర్లే ఇంక మామూలు వాళ్ళకి ఒక టైం పీరియడ్ అంటూ ఉంటుంది కదా. సో 10 నిమిషాలు అట్లా వెయిట్ చేయడం. 10 నిమిషాలు ఇస్తాడు ఊబర్లో, ఒక్కొక్కసారి 15 నిమిషాలు ఇస్తాడు. సర్లే అని చెప్పేసి 10 నిమిషాలు వెయిట్ చేసిన. 10 నిమిషాలు ఉంది అందులో. 10 నిమిషాల వరకు వెయిట్ చేస్తూనే ఉన్నాను. ఏం మాట్లాడకుండా వాళ్ళ ఫ్రెండ్స్తో సవాల్ పెట్టుకున్నాడు. ఇంకో క్యాబ్ బుక్ చేసినానంట. ఏం మాట్లాడలేదు అసలు. నేనేం మాట్లాడలే, అతనేం మాట్లాడలే. సర్లే అని చెప్పేసి వచ్చినాడు కదా, వస్తాడు తొందరగా అనుకుంటే, లేదు కేర్లెస్గా టైం అయిపోయినా కూడా వెయిటింగ్ టైము ఏం మాట్లాడకుండా నాకు పిచ్చ కోపం వచ్చి క్యాన్సిల్ చేసిన తర్వాత నాకు చెప్పాలి కదా ఎందుకు క్యాన్సిల్ చేసావు, ఇంకా ఎందుకు చెప్పలేదన్న. సార్ మేము మనుషులమే, మాకు పేషెన్స్ ఉంటాయి, మా బిజినెస్ అంతా చెడిపోతుంది ఇంకా ఇట్లే కూర్చుంటే కదా. మీ టైం వరకు మేము వెయిట్ చేసినాం, అది మీరు తెలుసుకోవాలి. మేము చెప్పి మీకు బంగపై పిలిపించుకునేంత అవసరం మాకు లేదు అని చెప్పి నేను అన్న. ఎక్స్ట్రా ఇస్తాను పిలుచుకోమని. నువ్వు ఎక్స్ట్రా ఇచ్చేది నాకు ₹1 కూడా అవసరం లేదు, నేను రాను. ఎందుకంటే నా సెల్ఫ్ రెస్పెక్ట్ మీద దెబ్బ కొట్టినట్టు. అది మనిషి వచ్చిన తర్వాత అంటే అంత కేర్లెస్. బండ్లు దొరికేది గగనం. చాలా దారుణంగా, అంటే గంటలు వెయిట్ చేసినా బండ్లు దొరకవు కార్లు. అలాంటిది నీకు వచ్చి 10 నిమిషాలు వెయిట్ చేసి మనిషి అక్కడ కూర్చుని రెస్పెక్ట్ లేకుండా నీ ఫ్రెండ్స్తో నువ్వు సవాల్ చేసుకుంటే నేను ఏమైనా ఎర్రి పుష్పాలమా లేకుంటే ఎర్రి బాగుండ. అంత కోపం వచ్చి అంత అట్లుంది సిచ్యువేషన్. నేను రానని చెప్పేసి దొబ్బేసిన అటు నుంచి వచ్చేసిన. ఇంకా వేరే క్యాబ్ వచ్చింది, అంతలేక వాళ్ళకి బుక్ చేసినది ఇంకో క్యాబ్. అంటే 8 మంది కదా ఉండేది. అది ఒక మనిషి వాల్యూ అనేది ఎప్పటికైనా పక్కన ఉన్నప్పుడు వాళ్ళకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో తెలుసుకోవాలి. ఆ రెస్పెక్ట్ ఇచ్చేది తెలియనప్పుడు అలాంటి వాళ్ళకి మనము సహాయం చేసిన వేస్ట్ అనమాట. 10 నిమిషాలు ఇచ్చినాడు. ఆ 10 నిమిషాల తర్వాత మీకు ఇండికేషన్ వస్తుంది, మీ టైం అయిపోయింది,
అని చెప్పేసి. సో అప్పటికన్నా అర్థం చేసుకోవాలి కదా, లేదు ఇంకా వెయిట్ చేసుకుంటా 2 మినిట్స్ అన్న 2 మినిట్స్ అయిపోయింది నీకు ఇచ్చి. ఊబర్ వాళ్ళు వెయిటింగ్ టైం ఇస్తారు, ఆ వెయిటింగ్ టైం అయిపోయింది. అప్పటికన్నా రాలి కదా, లేకుండా నువ్వు నాకు చెప్పాలి కదా. ఎందుకు చెప్పాలి నేను, నాకు అవసరం ఏంటి? వచ్చినప్పుడు ఇన్ఫామ్ చేయడం నా బాధ్యత, చేస్తున్నాను. మళ్ళీ నేను ఇక్కడికి వచ్చానని చెప్పేసి ఐ అరైవ్డ్ అని చెప్పేసి ఒక మెసేజ్ ఉంటుంది, దాన్ని ఒకటి పెట్టేస్తాం అక్కడ. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఇండికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, నీకు చెప్పాల్సిన అవసరము లేదు నాకు, అది నువ్వు తెలుసుకోవాలి. అందుకని చెప్పేసి వెళ్ళొచ్చేసిన నేను. మామూలు ఇలాంటి వాళ్ళు తగ్గుతూ ఉంటారు. సో మీరు కానీ మనకి ఎప్పుడైతే రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉంటారో అలాంటి వాళ్ళకి పాపం అనేది ఎప్పుడు చూపించకండి, ఓకేనా. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే, ఆడవాళ్ళైనా సరే. పోనీ అయ్యో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు భయపడతారు. మీరు పోయిండేదే పబ్కి 8 మంది ఉన్నారు, ఏం సెక్యూరిటీ ఉంటారు, అందరూ ఉంటారు. వాటికి ఒకరా లేకుంటే లేడీస్ ఏమన్నా భయపడేకి ఇంకో క్యాబ్ వచ్చింది అనుకోండి, వాళ్ళు వేరే రూట్ పోలా, మనం వేరే రూట్కి పోలడానికి. వాళ్ళ నలుగురు వేరే క్యాబ్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు పోతారు, వాళ్ళ అగసాట్లు వాళ్ళు పడతారు. నీ అగసాట్లు నువ్వు పడు, ఎవరొద్దన్నారబ్బా. నువ్వు క్యాబ్ వచ్చిన తర్వాత ఎక్కిపోయేది నేర్చుకోవాలా. పాపం క్యాబులు దొరక్క ఒక్కొక్కరు అయితే గంటల తరబడి బుక్ చేస్తూనే ఉంటారంట, కానీ అది బుక్ అవ్వవు. అట్లాంటిది నీకు దగ్గరలో ఉండి అనుకూలంగా దొరికితే ఇంత ఈగోనా నీకు? బ్యాక్ కొంచెం ఈగో తగ్గించుకుంటే అన్నీ సరిపోతాయి అనమాట. ఇట్లా మెంటల్ నా కొడుకులు వస్తుంటారు, రెస్పాన్స్ లేకుండా. అంటే ఉంటారులే, ఏం డబ్బులు ఇస్తున్నాం కదా అని అహంకారం, గర్వం ఉంటుంది నా కొడుకులకి. అందుకని చెప్పేసి నేను క్యాన్సిల్ చేసి పడేసి వచ్చేసిన. ఇప్పుడు వెయిట్ చేస్తున్నాను, కానీ ఇంకా గంట సేపు కానీ బుకింగ్ రాకపోతే ఏమి. రోజు బిజినెస్ కూడా అంతగా లేదు, ఏమంతగా అప్పులు సేరు మల్లెపూలు అంతే, తగ్గేదే లేదప్పా, తగ్గేది లేదు. రెస్పాన్సిబిలిటీ లేనప్పుడు వాళ్ళు ఎలా చూస్తారో మనం అలాగే చూస్తాము, అంతే. వాళ్ళ గురించి ఎంతసేపు మాట్లాడుకున్న వేస్ట్. సో మనం చూడాల్సిన బుకింగ్లు అయితే చూద్దామండి. ఈ బుకింగ్ చూసినాము 3:35కి వచ్చిన బుకింగ్, దాని తర్వాత వచ్చిన క్యాన్సిల్ అయిన తర్వాత వచ్చేసి 7:15కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 1.9, డ్రాప్ టైం వచ్చేసి 11 మినిట్స్. కస్టమర్ దగ్గర నుంచి వచ్చేసి క్యాష్ కలెక్ట్ 132 రూపాయలు కలెక్ట్ చేసుకున్నాము. మనకు వచ్చేసి 123 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 7:15కి వచ్చింది. పికప్ వచ్చేసి కళ్యాణ్ నగర్, డ్రాప్ వచ్చేసి కంచరకన్నల్లి. 7:15కి అయిపోయిన తర్వాత 7:36కి వచ్చిన క్యాన్సిల్, 7:38కి వచ్చిన క్యాన్సిల్. దాని తర్వాత వచ్చేసి 7:44కి వచ్చింది, అది కూడా క్యాన్సిల్, 22 రూపాయలు వచ్చింది. దాని తర్వాత వచ్చింది అది క్యాన్సిల్. దాని తర్వాత వచ్చేసి 7:56కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 9.5 కిలోమీటర్, డ్రాప్ టైం వచ్చేసి 29 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నామంటే వచ్చేసి 320 రూపాయలు, మనకు వచ్చేసి 307 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చింది సమయం వచ్చేసి 7:56కి వచ్చింది. పికప్ వచ్చేసి నాగవర, డ్రాప్ వచ్చేసి కన్నూరు. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఇది 7 బుకింగ్ 8:49కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 3 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 7 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 95 రూపాయలు, మనకు వచ్చేసి 73 రూపాయలు ఇచ్చినాడు. అంతే, దీంట్లో ఏం లేవు ఇంకా. సో ఇప్పటికైతే 12 అయింది కాబట్టి 7 బుకింగ్లు 1,421 రూపాయలు అయింది. సో నెక్స్ట్ వచ్చేసి ర్యాపిడోలో చూద్దామండి. ర్యాపిడోలో ఎర్నింగ్స్, ర్యాపిడోలోకే బుకింగ్ చేసింది ఇది, దాన్ని కూడా చూద్దామండి. అట్లా ఖాళీగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఖాళీగా ఉన్న సమయంలో చూసేద్దామండి. ఇది బుకింగ్ ఒకటి 4:35కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 14 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 31 నిమిషము. ఏదో బుకింగ్ అయ్యో వెళ్ళిపోయేది కూడా. సో 31 నిమిషము. కస్టమర్ దగ్గర నుంచి చేసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 265 రూపాయలు, మనకు కూడా 265 రూపాయలు ఇచ్చినాడు. నెక్స్ట్ వచ్చేసి నమయాత్రిలో చూద్దామండి. సో నమయాత్రి సి డీటెయిల్స్ ఓపెన్ చేసాకే సమయం ఎక్కువ పడుతుంది, అందుకే ఒక్కొక్కసారి నేను డైరెక్ట్ చూపిస్తుంటాను. సో ఇది వచ్చేసి 5:58కి ఏమొచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 21 కిలోమీటరు, డ్రాప్ టైం వచ్చేసి 56 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ కలెక్ట్ తీసుకున్నది 474 రూపాయలు, మనకు కూడా 474 రూపాయలు ఇచ్చినాడు. దాని తర్వాత వచ్చేసి 9:30కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 5 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 9 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 122 రూపాయలు, మనకు కూడా 122 రూపాయలు ఇచ్చినాడు. 0 కమిషన్ కాబట్టి ఇంకంత బుకింగ్లు అయితే ఏం రాలేదు. ఎంత ఒక్కొక్కసారి అయితే మనం అనుకున్న దానికన్నా చాలా దారుణం అంటే దారుణంగా అయిపోతుంది బిజినెస్, చెప్పుకోవడానికి లేదు. వడ్డీ కట్టాలి వేరే వాళ్ళకి 3,500, నరకం అంటే నరకం. వాళ్ళ పక్క ఫోన్ చేసి చంపుతారు, ఇక్కడ చూస్తే బిజినెస్ దారుణంగా ఉంది. మనము దానికి దీనికి ఆలోచించాం కదా, అయినంత కారణం చెప్పి పని చేస్తూనే ఉంటాము, అదే విషయము. మనము కొన్ని మెసేజ్లు పెట్టినారు, 3 మెసేజ్లు ఒకదానికి చెప్పినాను. సో ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక ఆయన వచ్చేసి ఎర్టిగా బండి తీసుకుంటే ఎంత టార్గెట్ పెట్టుకుంటే మనకు మిగులుతుంది
అన్న చెప్పా అన్నాడు. భయ్యా ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరన్నా కానీ, ఎంత మిగులుతుంది ఎంత పోతుంది అనేది నేను చెప్పడానికి ఉండదు అలాగా. ఎందుకంటే ఇప్పుడు నువ్వు కొత్త బండి తీసుకుంటావు, ఆ సెకండ్ బండి తీసుకుంటావు, అవన్నీ నాకు తెలియదుగా. ఇప్పుడు సెకండ్ బండి తీసుకున్నావు అంటే దాని తగ్గట్టుగా నువ్వు క్యాష్ పెట్టినావు, క్యాష్ పెట్టిన తర్వాత అప్పు తీసుకున్నావా లేకుంటే నీ దగ్గర ఉన్న డబ్బులు పెట్టుకున్నావో తెలియదు నాకు ఆ విషయం. అయినా కూడా సో నేను అవన్నీ చెప్పడానికి ఉండదు. ఎంత అవుతుంది వేరే వాళ్ళని అడిగి ఏదైనా మనం ఇన్ఫర్మేషన్ తీసుకోగలము, మన దగ్గర ఉన్నది మనం ఏదైనా కానీ చెప్పగలము. ఇప్పుడు మీరు కొత్త బండి తీసుకున్నారనుకోండి, ఫర్ సపోజ్ కంత్ ఎంత 30,000 ఉందా, 25,000 ఉందా, 15,000 ఉందా, అది మీకు తెలియాలా, ఓకేనా. అలాగే డీజిల్కి ఎంత మిగులుతుంది, సో దాన్ని బట్టి మీరు టార్గెట్ పెట్టుకునేది సరిపోతుంది. అంతేగాని ఎంత మిగులుతుంది, వర్కౌట్ అవుతుందా కాదంటే అది నాకెలా తెలుస్తుంది. ఇప్పుడు ఈఎంఐ ఎంత పెట్టుకున్నారో, బయట అప్పులు ఎన్ని పెట్టుకున్నారో చెప్పండి. మీరు డ్యూటీ ఎలా చేస్తారో అవన్నీ నాకు తెలియదు కదా. బట్ అది మీరు మైండ్లో పెట్టుకొని సో మీరు ఎంత చేయగలరు అనేది మీ ఓపికను బట్టి ఉంటుంది. ఒక్కొక్కసారి ఇలా బిజినెస్ పడిపోతుంది, ఒక్కొక్కసారి ఈ పాటికే 4-5 వేలు అవుతుంది, చెప్పలేము. షడన్ వెహికల్ అయినప్పుడు ఇంకా ఎర్టిగా బండిలో కాకుండా ఉంటుందా. సో బండి తీసుకుండే ముందుగా ఆలోచించండి ఏదన్నా కానీ, అంతే. ఆలోచించకుండా ఏది తీసుకోకండి, గుడ్డిగా తీసుకొని మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కంతును బట్టి మీకు మిగిలేది ఉంటుంది, అలాగే మీరు చేసిన అప్పును కట్టి నెలకింత అని కట్టాల్సి ఉంటుంది, దాన్ని బట్టి మిగిలేది ఉంటుంది. మీరు భోజనానికి ఎంత పెడతారో, మీ అలవాట్లు ఏమున్నాయో ఇవన్నీ నేను ఎలా చెప్పగలను. అందుకే మీరు ఆలోచించుకోండి, మీ అలవాట్లు ఏమున్నాయి, మీకు ఎంత ఖర్చు వస్తుంది రోజుకి, ఈఎంఐ ఎంత ఉంది, డీజిల్కి ఎంత పోతుంది, ఇప్పుడు సిఎన్జి అనుకో సిఎన్జికి ఎంత పోతుంది, పెట్రోల్ అయితే పెట్రోల్కి ఎంత పోతుంది. సో ఇవన్నీ ఆలోచించుకోండి, అర్థమవుతుంది మీకు. అలా అయితే మీకు తెలుస్తుంది అనమాట. మీ ఖర్చులు కూడా నేను కలుపుకొని చెప్పాలంటే ఎలా అవుతుంది, మీరు పెట్టే అలవాట్లకి, భోజనానికి వెయ్యి, మీకున్న అలవాట్లకి, ఇవన్నీ చెప్పడానికి ఉండదు అనమాట. సో ఎంత ఎంత చేయగలమంటే మామూలుగా ఇప్పుడు దగ్గర చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి 10,000 చేస్తారు, ఒకరు 11,000 చేస్తారు, ఒకరు 8,000 చేస్తారు. ఎర్టిగా బండ్లకు కావచ్చు, ఇనోవా కావచ్చు. బాగా జరిగింది అనుకో 15,000 దాకా కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఎంత దరిద్రమన్నా పెద్ద బండ్లకి 7,000 8,000 అన్నా చేయొచ్చు అట్లీస్ట్. సో ఇంకా వాళ్ళు తిరిగిన కిలోమీటర్లను బట్టి మనము చెప్పడానికి ఉంటుంది, కానీ వాళ్ళు ఎన్ని కిలోమీటర్లు తిరిగింటారో మనకు అది కూడా అవగాహన ఉండదు. మైలేజ్ వచ్చేదాన్ని బట్టి కూడా ఉంటుంది. అది మీరే దాని గురించి ఆలోచించుకోండి, మీకు ఏమేమి అలవాట్లు ఉన్నాయి, కంత ఎంత పెట్టుకుంటాము, సో మనకి డైలీ కట్టేటివి ఏమున్నాయి, మన ఫుడ్కి ఎంత పోతుంది, మన సిఎన్జి అయితే సిఎన్జికి, పెట్రోల్ అయితే పెట్రోల్, డీజిల్కి అయితే డీజిల్కి, దాంట్లోకి ఎంత పోతుంది అని ఒక ట్రాలీ చేసుకోండి, దాన్ని కౌంట్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది. అది నేను చెప్పడానికి ఉండదన్నమాట, అది విషయము. సో ఇంకో మెసేజ్ వచ్చేసి సిఎన్జి వెహికల్ షిఫ్ట్ ఏదో తీసుకున్నానని చెప్పేసి మెసేజ్ పెట్టాడు. అన్న నేను డ్యూటీ చేస్తున్నాను, కొత్త వెహికల్ నాకు వచ్చేసి ప్రీమియర్ ఇవ్వలేదు, సో ఓలాలో వచ్చేసి షడన్ ఏమో ఇవ్వలేదని చెప్పేసి ఏదో మెసేజ్ పెట్టినాడు సంథింగ్. సో ప్రీమియరు షడన్ ఇవన్నీ రావాలంటే మీరు కంటిన్యూగా వాని బానిస లెక్క మీరు బతికితేనే అవన్నీ ఇస్తాడు. బానిస లెక్క బతకాలనుకుంటే వాడు ఏ బుకింగ్ ఇచ్చినా తీసుకొని పోతుండాలి, అప్పుడు మీకు ప్రీమియర్ అన్నీ ఓపెన్ అవుతాయి, లేకుంటే కావు. గోల్డ్ ఫస్ట్ ఊబర్ ప్రో, తర్వాత గోల్డ్, తర్వాత ఇది డైమండ్, ఇవన్నీ ఇచ్చుకుంటూ పోతుంటాడు. అవన్నీ ఇవ్వాలంటే వాడు చెప్పినట్లు వినల్లా. అప్పుడు వింటారా మీరు చెప్పండి. వాడు 10 రూపాయలు బుకింగ్ కూడా ఇస్తాడు 10 కిలోమీటర్లకి. రూపాయి కిలోమీటర్ ఇచ్చినా పోతావా, పోలేవు కదా. సో అలాంటిటప్పుడు వాడు ఇస్తే తీసుకోలేకుంటే లేదు, దానికోసం అయితే ఆవేశపడకు. ఇదే భయ చెప్పడం మీకే, ఆయనకు ఒక్కరికే కదా, మీ అందరికీ ఇదే చెప్తా. సో మనం గోల్డ్ లేకపోవాలా, ప్లాటినం లేకపోవాలా, ఇవన్నీ అంటే కాని పని అనమాట. వాడు ఎలా చేస్తే అలా జరగడం. మీకు మిగిలేదు చూసుకోండి. నాకు ఈ ప్రీమియర్ ఇవ్వలేదు, లేకుంటే ఓలాలో ప్రైమ్ ప్లస్ ఇవ్వలేదు, ఇవన్నీ పట్టించుకోకండి. మీకు డబ్బులు ఏ దాంట్లో బాగా వస్తాయంటే దాంట్లో చేసుకుంటూ పోతాను, అంతేగాని అవన్నీ చేస్తే మీకేం అవార్డులే మీరు, లేకుంటే దాని నుంచి మీకేం లాభం ఏం లేదు. డబ్బులు ఎక్కువ ఇస్తారంటే అది లేదు, ₹1-2 తప్ప ఎక్కువే. మీరు అంత దానికోసం ఒక 2-3 నెలలు కష్టపడాల్సి ఉంటుంది, పాయింట్లు రావాలి. ఆ పాయింట్ల కోసం కుక్క కదా ఇండిన్లు తిరిగితే అన్నం దొరికినట్టు. సో ఇంక వాడు ఎట్లా ఇస్తే అట్లా పోతే అప్పుడు పాయింట్లు పెరుగుతాయి. పీక్ అవర్లో దంచుతాడు, 3-4 అవర్లు ఉన్నా కూడా ఒక బుకింగ్ 20 కిలోమీటర్లు దానికి పోతారా, పోలేరు కదా. సో కాబట్టి మీరు అమౌంట్ వచ్చేసి చూసుకోండి ఎవరైనా కానీ. నాకు ఈ ప్రీమియరే కావాలా, ప్రైమ్ ప్లస్సే కావాలా అనుకోవద్దండి. నా షడన్ బండి మళ్ళీ నేను బినే బుకింగ్లు పోతాను లేదా, మనకి డబ్బులు ఏ దాంట్లో పోస్తే దాంట్లో పోతాను అంతే. ప్రైమ్ గురించి ఆలోచించద్దండి, లేకుంటే ప్రైమ్ ప్లస్ గురించి ఆలోచించకండి, ఏ దాని గురించి ఆలోచించకండి. డబ్బు ఏ దాంట్లో బాగిస్తాడో దాని గురించి మాత్రమే ఆలోచించండి, ఈ విషయము. సో ఈరోజు వీడియో కూడా చాలా బాగా లెంత్ అవుతుంది, ఓకేనా. ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. ఇంకా బాగా నైట్ అవుతుంది, 12:29 అవుతుంది టైం అయితే. ఇప్పుడు మనము ఒక్కొక్కసారి
ఎంత కష్టపడినా తినడానికి మాత్రం మనకు సమయం దొరకదు. దొరికించుకొని తిందామన్నా కూడా అక్కడ ట్రాఫిక్ ఉంటుంది, బిజీ ఉంటుంది ఏరియా బాగా. అక్కడ నిలబెడదామన్నా కూడా నిలబెట్టే అంత సమయం ఉండదు మనకి. సో ఒక్కొక్కసారి బుకింగ్స్ మీద బుకింగ్స్ వస్తాయి. ఒక్కొక్కసారి దరిద్రం ఏంటంటే బిజినెస్ లేని సమయంలో కూడా మనము అన్నం తినలేకపోతుంటాం. అదేంటో అర్థం కాదు, కానీ అదొక పెద్ద కర్మ చెప్పాలంటే గిన. సో ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా మీరే చూడండి, ఒక్క నిమిషము. 1:10 అవుతుంది కరెక్ట్గా టైము. 1:10 అవుతుంది అర్ధరాత్రి కాడ. అదే ఇప్పుడు నాకు కుష్క దొరికింది, తీసుకొని తింటాను. దీంట్లోకి చేరవాలేదు ఏం లేదు. సో అందుకే ఒక్కొక్కసారి టైం టు టైం తినాలన్నా తినలేము మనము. కానీ నేనైతే ఒకటే చెప్తాను మీకు, సమయం కుదిరించుకొని మరీ తినండి. సో ఇది ఫుడ్ ఎలా ఉందో కానీ తెలియదు, దొరికినప్పుడు తినాలి. ఇంక అక్కడ ఎక్కడో పోయి పడినాను కదా. సో పోయినాను ఎప్పుడు 11 గంటలకి. ఇంకా ఎక్కడ పోయినా కూడా ఏదో ఒకటి ఆలోచనలు, తిందామని అనుకున్నప్పుడు మనకి ఆకలి అవ్వదు. ఆకలి వేసినప్పుడు తినాలనుకుంటే దొరకదు. సో ఇలాంటి సమయాల్లో ఎప్పుడన్నా కానీ ఇంకా తప్పదు. ఇంకా అందుకే ఫుడ్ తినేదానికోసం మీరు సమయం కుదిరించుకోండి. నేను డే టైంలో అయితే మామూలుగా ఖచ్చితంగా తింటాను నేను టైం టు టైము. సో నైట్ టైం కదా, ఇంకా బిజినెస్ కాలేదు. అదిగాక నేను పోయిన ఏరియాస్కి అంత అవకాశం లేదు నాకు. అవకాశం ఉంటే నేను ఖచ్చితంగా తినేవాడిని నేను తప్పదు. సో ఇప్పుడైతే తింటున్నా. సో పర్లేదు, బాగానే ఉంది, చెడిపోలేదు, ఇంకా బాగానే ఉంది. ఎక్కడ ఉండేవాడిని అక్కడే ఉన్నా. ఆడి నుంచి ఇది దొడ్బిలాపూర్ రూట్ నుంచి కొంచెం ముందుకు వచ్చినాయి, ఒక 4 కిలోమీటర్లు. అన్నీ మళ్ళీ ఎనికైపోతున్నాయి బుకింగ్లు. టోల్గేట్ వస్తుంది దొడ్బిలాపూర్ యూత్లో. టోల్గేట్ అవతల అపార్ట్మెంట్ ఉంది, ప్రైవేట్ అపార్ట్మెంట్ని. ఆటికే వేస్తున్నాడు తర్వాతకి. అందుకని చెప్పేసి నేను తీసుకోవట్లేదు. తీసుకుంటున్నా మళ్ళీ స్క్రీన్ షాట్ తీసుకుంటేది చెక్ చేసేది గూగుల్ మ్యాప్స్లో. సర్లేండి, బాగా ఆకలేసని తింటానండి. ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. వామ్మో, మామూలుగా లేదు కదా అసలు. నా ముఖము మొత్తం జిడ్డు అసలు. ఏదన్నా ఆయిల్ పూసుకునేట్టుంది మొత్తం అంతాను. ఇంకా నైట్ మెలుగుంటే ఇలాగే ఉంటుంది ముఖం అంతాను. కమిలిపోయింది, నిద్ర లేక మొత్తం బ్లాక్ డాట్స్ కూడా వచ్చేసినాయి. కానీ కొంచెం లైట్ వెళ్తురికి మీకు సరిగ్గా కనపడుతున్నట్లు లేదు, ముఖం అంతా వైట్గా కనిపిస్తుంది ఆయిల్ రిఫ్లెక్షన్ వల్ల. సో ఇప్పుడైతే నేను ఇంటికి వచ్చేసినాను. భారీగా అంటే భారీగా 12 గంటల సేపు, 12, 1, 2, 3, 4 కరెక్ట్గా 17 గంటల సేపు చేసిన డ్యూటీ అయితే తగిన కంటిన్యూగా ఎక్కడే కానీ నిద్రపోకుండా. ఒక్కొక్కసారి చూడండి ఎంత కష్టపడాల్సిన వస్తుందో. అట్లీస్ట్ 3,000 సంపాదించడానికి కూడా ఒక్కొక్కసారి అసలు ఇంత సమయం కూడా పట్టదు, ఈజీగా అయిపోద్ది. బ్యాడ్ టైం నడిచినప్పుడు ఇలాగే ఉంటుంది, గుడ్ టైం నడిచినప్పుడు అలాగుంటుంది, అది సిచ్యువేషన్. సో ఇప్పుడైతే మనం రూమ్కి వచ్చేసినాం కదా, ఇంకా ఉన్న టైం ఎందుకు వేస్ట్ చేయాలి. ఓలాలో వచ్చేసి 7 బుకింగ్ల వరకు చూసినాము. మళ్ళీ దాని తర్వాత 3 బుకింగ్లు చేసినాను. ఊబర్లో వచ్చేసి 6 బుకింగ్లు చేసిన టోటల్. అప్పుడు చూద్దాం అనుకున్నా. సో ఇంకా ఏదో ఫోన్ కాల్ వచ్చి నేను అప్పుడు చూపించలేకపోయా. టాపిక్ అనేది డైవర్ట్ అయిపోయింది ఇంకప్పుడు. సో అది విషయం. అలాగే ఊబర్లో 50 కిలోమీటర్ల నుంచి పికప్ వచ్చిందని చెప్పినాను కదా, అది 2 సార్లు వచ్చింది. ఆ 2 సార్లు వచ్చింది స్క్రీన్ షాట్ తీసి పెట్టినాను. సో అవి కూడా చూపిస్తాయి ఇప్పుడు అలాగే లేట్ చేయకుండా. సో డేట్ మారిపోయింది కాబట్టి మనకి 12 గంటల తర్వాత, అంటే ఈరోజు 14వ తేదీ, 13వ తేదీ ఇచ్చినాం కాబట్టి 14వ తేదీ డేటు. సో 14వ తేదీ మనకి 3 బుకింగ్లు చేసినాను. ఫస్ట్ బుకింగ్ వచ్చేసి 12 తర్వాత 1:30కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 4 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 8 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నది 77 రూపాయలు. మనకు వచ్చేసి 73 రూపాయల పాయింట్ 14 పైసలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షేడును. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 1:30కి వచ్చింది. పికప్ వచ్చేసి యలహంక న్యూ టౌన్. డ్రాప్ వచ్చేసి యలహంక. 1:30 అయిపోయిన తర్వాత 1:44కి వచ్చింది రెండో బుకింగ్ ఇది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 17.5 కిలోమీటర్. డ్రాప్ టైం వచ్చేసి 28 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 250 రూపాయలు. మనకు వచ్చేసి 201 రూపాయి పాయింట్ 85 పైసలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 1:44కి వచ్చింది. పికప్ వచ్చేసి ఆర్టీ నగర్ యలహంక అని ఇచ్చినాడు. సో ఆర్టీ నగర్లో పికప్ అయింది అది. సో డ్రాప్ వచ్చేసి బశ్వేశ్వర నగర్.
1:44 అయిపోయిన తర్వాత 3:50కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 8 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 15 నిమిషాలు. డిజిటల్ పేమెంట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి రూ. 196. మనకు వచ్చేసి రూ. 188 ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 3:50కి వచ్చింది. పికప్ వచ్చేసి కోర్మంగ్ల, డ్రాప్ వచ్చేసి సింగ్సాంధ్ర. సో ఇంకంతే బుకింగ్లు ఓలాలో అయితే గిన. సో మనము ఈ లెక్క ప్రకారం చూసుకుంటే దీంట్లో టోటల్ ఎర్నింగ్స్ అలాగే చూసేద్దామండి, మళ్ళీ ఎందుకు. 13వ తేదీ వచ్చేసి 7 బుకింగ్లు, టోటల్ అమౌంట్ వచ్చేసి రూ. 421.21. 14వ తేదీ వచ్చేసి 3 బుకింగ్లు, రూ. 463.18. సో మనకి ఇక్కడ వరకే లాస్ట్. మళ్ళీ సాయంకాలం తీస్తాం కదా, అప్పటికి ఇవి కౌంటింగ్ ఉండదు. సాయంకాలమే మార్నింగ్ వే. ఓకేనా, ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇవి వచ్చేసి ఊబర్ ఎర్నింగ్స్. 6 బుకింగ్లు చేసినాను. సో ఇప్పుడు 6 బుకింగ్లు ప్రతి ఒక్కటి చూసుకుంటూ వద్దామండి. ఫస్ట్ బుకింగ్ దగ్గర నుంచి చూసుకుంటూ వచ్చేద్దామండి. ఫస్ట్ బుకింగ్ వచ్చేసి ఊబర్గో. డ్రాప్ టైం వచ్చేసి 14 నిమిషాలు. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 5 కిలోమీటర్లు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నామంటే వచ్చేసి రూ. 149. క్యాష్ కలెక్ట్ మనకు వచ్చేసి రూ. 107 ఇచ్చినాడు. నెక్స్ట్ బుకింగ్ వచ్చేసి ఊబర్గో. డ్రాప్ టైం వచ్చేసి 18 నిమిషాలు. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 10 కిలోమీటర్లు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నామంటే వచ్చేసి రూ. 200. మనకు వచ్చేసి రూ. 146 ఇచ్చినాడు. దాని తర్వాత నెక్స్ట్ క్యాన్సిల్. దాని తర్వాత వచ్చేసి ఊబర్గో. డ్రాప్ టైం వచ్చేసి 13 నిమిషాలు. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 6.5 కిలోమీటర్. ఆన్లైన్ పేమెంట్ అయింది ఇది వచ్చేసి. సో మనకు వచ్చేసి రూ. 114 ఇచ్చినాడు. దాని తర్వాత వచ్చేసి ఊబర్గో 15 నిమిషాలు. డ్రాప్ టైం వచ్చేసి, డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 9 కిలోమీటర్లు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి రూ. 190. మనకు వచ్చేసి రూ. 149 ఇచ్చినాడు. నెక్స్ట్ క్యాన్సిల్ అయింది రూ. 61. ఇదో నేను చెప్పాను కదా ఇందాక, వాడు టెక్కు చూపించాడని, టైం అయినా కూడా రాకుండా, కేర్లెస్ ఫెలో. దాని తర్వాత వచ్చేసి గోషెడను. డ్రాప్ టైం వచ్చేసి 42 నిమిషాలు. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 23.5 కిలోమీటరు. కస్టమర్ దగ్గర నుంచి వచ్చేసి క్యాష్ కలెక్ట్ తీసుకున్నాడు. రూ. 417. మనకు వచ్చేసి రూ. 276 ఇచ్చినాడు. దాని తర్వాత ఊబర్గో. డ్రాప్ టైం వచ్చేసి 11 నిమిషాలు. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 6 కిలోమీటర్లు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి రూ. 158. మనకు వచ్చేసి రూ. 124 ఇచ్చినాడు. సో మనకి 5 బుకింగ్లు కంప్లీట్ చేస్తే రూ. 250 ఇన్సెంటివ్ వచ్చింది. దాని తర్వాత క్యాన్సిల్. దాని తర్వాత ఇంకంతే ఏం లేదు ఇంట్లో వచ్చేసి. సో టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి దీంట్లో కూడా 6 బుకింగ్లు రూ. 1,229.68. సో టోటల్ ఇన్సెంటివ్తో సహా కలిపేది అమౌంట్. ఇది వచ్చేసి నమ్మయాత్రి. ఇది ఆల్రెడీ బుకింగ్స్ చూసినాము. సో టోటల్ బుకింగ్స్ వచ్చేసి 2, టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి రూ. 596. ఇది వచ్చేసి ర్యాపిడో ఎర్నింగ్స్ ఒక బుకింగ్. ఇది కూడా ఆల్రెడీ చూసినాం బుకింగ్. సో టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి రూ. 265. 14వ తేదీ ఏం లేదు. నమ్మయాత్రిలో కూడా ఏం చేయలేదు. అంతే టోటల్ ఇంకా బుకింగ్స్. టోటల్ తిరిగిండే కిలోమీటర్లు వచ్చేసి 244 కిలోమీటర్లు తిరిగినాను. సో 4 యాప్స్లోనూ ఎంత చూసినాం కదా. ఇప్పుడు 4 యాప్స్లోనూ మొత్తం కౌంట్ చేసి ఎన్ని బుకింగ్లు చేసినాము, ఎంత ఎర్నింగ్స్ చేసినాము, డీజిల్కి ఎంత పోయింది, సో మనకెంత మిగిలింది అనేది చూద్దామండి. అలాగే ఊబర్లో 2 బుకింగ్లు వచ్చినాయి కదా, 50 కిలోమీటర్లు పికప్ అని అవి కూడా చూద్దామండి. అలాగే చూడండి, ఊబర్లో ఎంత దారుణంగా ఇస్తాడంటే అంత దారుణంగా ఇస్తాడు. అక్కడ బండ్లు ఉన్నాయో లేదో అయితే నాకైతే తెలియదు, కానీ పికప్ టైం వచ్చేసి 1 hour 2 minutes అంట. 50 కిలోమీటర్లు పికప్ వల్ల. డ్రాప్ వచ్చేసి 20 నిమిషాల టైము. డ్రాప్ టైం వచ్చేసి, డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 15 కిలోమీటర్లు అంట. అమౌంట్ చూస్తే రూ. 612. ఎంత దారుణంగా ఉంటే అంత దారుణంగా, అంత దూరం పోయి ఎప్పుడు చేసుకుంటుంది ఏంది అవలా ఇచ్చేదేమన్నా కానీ. ఇక్కడ చూడండి మళ్ళీ టైం సేమ్ వచ్చిన టైం చూడండి, 11:40కి వచ్చింది కదా. దాని తర్వాత ఇదే బుకింగ్ మనకు వచ్చింది చూడండి. అక్కడ టోటల్ అని ఉంది, ఇక్కడ టోటల్ అని ఉంది. పికప్ టైం వచ్చేసి 1 hour 1 minute 50 కిలోమీటర్లు. డ్రాప్ వచ్చేసి 19 నిమిషాలు. జస్ట్ ఊరినే మినిట్స్లో చేంజ్ చేసి చూపిస్తున్నాడు. 14.9 అంటే 15 కిలోమీటర్లు సేమ్. అది కూడా అమౌంట్ కూడా అంతే 612. సో దానికి దీనికి కొంచెం డిఫరెంట్ అంతే. ఈడ 25 పైసలు ఇచ్చినాడు, ఇక్కడ 11 పైసలు ఇచ్చినాడు. ఈడ 50 కిలోమీటర్ల 800 మీటర్లు, ఈడొచ్చేసి 50 కిలోమీటర్ల 500 మీటర్లు. అట్లా జస్ట్ డిఫరెంట్గా ఇస్తున్నాడు. అంత దారుణం అంటే అంత దారుణము. నవ్వు వస్తుంది ఒక్కొక్కసారి అనుకుంటే. అయినా కష్టపడిండేదేమో 17 గంటల సేపు, అమౌంట్ చూస్తేనేమో చాలా తక్కువ. నాకు మిగిలేదానికన్నా బండి డీజిల్కి ఎక్కువ తాగేసింది.
తిరిగిండేది చూస్తే 244 కిలోమీటర్లు తిరిగిన. ఎర్నింగ్స్ చూస్తే 3,974 రూపాయలయింది. డీజిల్‌కే 1,500 రూపాయలు పోయింది. ఏపిచ్చినోడిని నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నది. ట్రాఫిక్ లేదు, ఏం లేదు. ఇంకేం చేత్తావు, ఒక్కొక్కసారి ట్రాఫిక్‌లో ఇరుక్కున్నాం ఆటికి ఎక్కువ శాతం బయట పడినాం. ఏదో ఒక్కొక్కసారి పడినప్పుడు మాత్రము బాగా డీజిల్ తాగేసింది. అది ఏసీ ఏసింటే ఇంకా దారుణంగా ఏసీ కూడా ఆన్ చేయలే మరి. అంత దారుణం అంటే అంత దారుణం. సో, ఇంక మనకి 1,200 రూపాయలు డీజిల్ పోతే 3,974 రూపాయల్లో 1,500 రూపాయలు లెస్ చేస్తే నాకు మిగిలినది వచ్చేసి 2,474 రూపాయలు మిగిలింది. అది విషయం. ఇంక ఒక్కొక్కసారి మనకి అవసరం ఉన్నప్పుడు ఇలాగే ఉంటది. అవసరం లేనప్పుడు వేరే రేంజ్ ఉంటది. అన్ని టయాలు మనవే ఉండవనమాట. అన్నిటిని ఓడ్చుకొని పోతా ఉండాలి. సో, బుకింగ్స్ వచ్చేసి 19 బుకింగ్‌లు చేసిన. ఇంక ఆన్‌లైన్ అవర్స్ వచ్చేసి 17 అవర్లు. ఇది విషయము. బాగా నిద్ర వచ్చేస్తాంది. ఇంక సమయం కూడా దగ్గర పడింది. ఇంకా 6 గంటలకి 5:40 ఏమైతుంది టైం అయితే గిన. ఇది విషయము. సో, చూసినారు కదా! ఒక్కొక్కసారి ఊబర్ వాడికి అవసరమైతే ఎంత దూరం నుంచైనా పికప్ ఇస్తాడు. అదే దానికి డబ్బులు ఇయ్యడు, బొక్కేయడు. ఏం మిగులుతుంది చెప్పండి ఆడ. 612 రూపాయలంటే నీకీ అదొక 50 కిలోమీటర్లు, ఇదొక 15 కిలోమీటర్లు. 65 కిలోమీటర్లు. కిలోమీటర్‌కి 10 రూపాయలు కూడా లేదాడ. అట్లా చేస్తాడన్నమాట వాడు. సో, అందుకే నేను చెప్పినా కదా! నాకు ప్రీమియర్ రాలేదు, ప్రైమ్ ప్లస్ రాలేదు, ఇవన్నీ పట్టించుకోవద్దండి. డబ్బులు యాడొత్తందో చూడండి ఫస్టు. డబ్బులు ఇంపార్టెంట్. డబ్బే ఇంపార్టెంట్. ఎవడికి లొంగాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే పెట్టుబడి మనం పెట్టినాము. కష్టం మనది. కష్టమే మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాండి చెప్పాలంటే గిన. పెట్టుబడి లేనిదేం కాదు. పెట్టుబడి పెడతాము. మళ్ళా మన కష్టము ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాము. అట్లుంటుంది మన జీవితాలు డ్రైవర్లవి. ఒక్కొక్కసారి తినేకి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీరు చూసింటారు. సో, అందుకే డబ్బే ఇంపార్టెంట్. ప్రైమ్ ప్లస్సు, మినీ ఏదన్నా కానీ రాని తీసుకోండి. మినీ వచ్చినా తీసుకోండి. మనకి డబ్బు వర్తా కాదా మనం చేసే పనికి. మనం కష్టపడుతున్నందుకు ప్రతిఫలం దక్కుతుందా లేదా అది చూడండి. అంతేగాని వేరేది అయితే ఆలోచించొద్దండి. సరేనా? సో, వీడియో అయితే చాలా బాగా లెంత్‌గా ఉంది. మీకు అర్థం కాకుంటే మళ్ళీ అడగండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో, ఒక్కొక్కసారి నిద్రలో ఉన్నప్పుడు తడబడాల్సిన వస్తుంది. అది మామూలే. ఎందుకంటే మన బుద్ధి విచక్షణ అనేది కోల్పోతుంటాం. అర్థమైందా? మన మనసు ముడుచుకొని పోతా ఉంటుంది. కాబట్టి మనం ఏం మాట్లాడలేకపోతుంటాం. అది విషయము. సరేనా? ఫుల్ నిద్రలో ఉన్నా. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ ముందుకు నేను తీసుకొస్తూ ఉంటాను. మరి బాయ్, గుడ్ మార్నింగ్, గుడ్ నైట్.